బీజేపీది ప్రచారం మాత్రమే ఉంది. డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే మరి అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పడం చాలా సంతోషం. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రత్యేక గ్రాంట్ తీసుకొచ్చి కరీంనగర్ నగరానికి, ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోబోతా ఉన్నది, ఇంకో 2 మాసాలు గడిస్తే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అన్ని పత్రికలలో వార్తలు రావడం జరుగుతూ ఉన్నాయి. 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అప్పులు చేసిందని. మరి దానికి మరి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు రాజధాని కరీంనగర్, ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి బాధ్యత ఉంది. కాబట్టి మరొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం రూపకల్పన చేసి దాని కింద ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి నగరాభివృద్ధి కనుక ప్రయత్నం చేసినట్టయితే మేమందరం కూడా వారికి స్వాగతం చెప్తాం. కరీంనగర్లో పెద్ద ఎత్తున పౌర సన్మానం కూడా చేస్తాం. కరీంనగర్ మొత్తం టౌన్లో అందరం కార్పొరేటర్లము, ప్రజా సంఘాలందరం కూడా కలిసి, అది ఏమి లేకుండా ఒక నయా పైసా రూపాయి ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటి కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే చెల్లించానో దానికి సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ముందుకొచ్చింది తప్పితే సొంతంగా ఏ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కరీంనగర్ నగరానికి నిధులు తీసుకురావడం జరగలేదు. అది స్మార్ట్ సిటీ కావచ్చు, అది అమృతే కావచ్చు, అది యుఐడిఎఫ్ఏ కావచ్చు, అది ఆర్ఓబిఏ కావచ్చు, సిఆర్ఎఫ్ ఫండ్సే కావచ్చు, యూసీఎఫ్ ఫండ్సే కావచ్చు, ఏ ఫండ్స్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చిన పథకాలే. కేంద్రం వివిధ రాష్ట్రాల్లో టైర్ 2 అండ్ టైర్ 3 లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా, 1 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలను అభివృద్ధి చేయాలనే భాగంగా మరి స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత పథకం కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, యూసీఎఫ్ కావచ్చు, ఇవన్నీ పథకాలు రూపొందిండు. దీనిలో ప్రతి చోట కూడా మరి కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నది, దీనిలో అప్పే ఎక్కువ ఉంది. ఇప్పుడు స్మార్ట్ సిటీకి సంబంధించి ₹1 అప్పు లేదు. స్మార్ట్ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ 50%, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ 50%. దీనిలో ₹1 అప్పు లేదు ఎక్కడ. దీనికి సంబంధించి 46 ప్రాజెక్టులు తీసుకున్నాం. కరీంనగర్ నగరంలో దాదాపుగా 41 ప్రాజెక్టులు పూర్తయినాయి, 3-4 ప్రాజెక్టులు మాత్రమే తుది దశలో ఉన్నాయి. అలాగే అమృత్కు సంబంధించి మొదటి విడత 134 కోట్లు కానీ, రెండో విడత 142 కోట్లు కానీ, 277 కోట్లు, మళ్ళీ మూడో విడత కూడా 80 కోట్లు వచ్చినాయి. మూడో విడత కూడా మళ్ళీ 80 కోట్లు టెండర్ ఇవ్వబోతా ఉన్నారు. దీనిలో 50% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటా ఉన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పూర్తి స్థాయిలో ఇది బండి సంజయ్ అన్న నాయకత్వంలో, బండి సంజయ్ గారి చొరవతోటి కరీంనగర్ నగరపాలక సంస్థ భారతీయ జనతా పార్టీని గెలిపించిన ప్రజలు కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి కోసం మరి 840 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.